ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి సెమీఫైనల్కి రంగం సిద్ధమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా మొదటి సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీద ఉన్న ఇండియా ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళ్లాలని చూస్తుంటే ఆస్ట్రేలియా కూడా ఫైనల్కి వెళ్లాలని కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైంలో రెండు టీంల బలాబలాలు చూద్దాం. బ్యాటింగ్ పరంగా చూస్తే ఇండియా మంచి ఫామ్ లో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రోకో బ్రదర్స్ ఫామ్ లోకి రావడం ఇండియాకి కలిసి వచ్చే విషయం. ఇంగ్లాండ్ సిరీస్ లో 100తో ఫామ్ లోకి వచ్చిన రోహిత్ ఐసీసీలో జరిగిన అన్ని మ్యాచ్లలో అదే ప్రదర్శన చేసి మంచి ఫామ్ లో కనిపించాడు. అలాగే బంగ్లాదేశ్ పై సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన శుభ్మన్ గిల్ కూడా నిలకడగా ఆడుతూ మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. రోహిత్ అండ్ గిల్ మంచి ఫామ్ లో ఉండటం ఇండియాకి ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. అలాగే కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ చూస్తే శ్రేయస్ అయ్యర్ 4th ప్లేస్ లో బాగా రాణిస్తున్నాడు. 3 మ్యాచ్లలో 2 హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అలాగే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు కూడా మంచి ఫామ్ లో ఉండటం మంచి విషయం. అవసరమైనప్పుడు పరుగులు రాబడుతూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనింగ్ లో హెడ్ ఫామ్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. మాథ్యూ షాట్ ఈ సిరీస్ లో అంత ఫామ్ లో లేదు అనే చెప్పొచ్చు. స్టీవ్ స్మిత్ కు ఫామ్ తో సంబంధం లేదు. అవసరమైనప్పుడు పరుగులు సాధించడంలో ముందుంటాడు. మిడిల్ ఆర్డర్ లో జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి బ్యాటింగ్ తో పటిష్టంగా ఉంది అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అందరూ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. సో బ్యాటింగ్ పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్ రౌండర్స్ ని చూస్తే ఇండియాలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా రూపంలో మనకు 3 ఆల్ రౌండర్లు ఉన్నారు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో ఫార్మ్లో ఉండటం కలిసొచ్చే విషయం. ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రమే ఉన్నాడు. సో ఆల్ రౌండర్స్ పరంగా ఇండియా ముందంజలో ఉంది. పేస్ ని చూస్తే ఇండియా నుంచి మొహమ్మద్ షమి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వేరే ఎండ్ లో హర్షిత్ రాణా కూడా ఫామ్ లో ఉన్నాడు. కొత్త బాల్ తో వికెట్స్ తీయకున్నా మిడిల్ ఓవర్లు అండ్ డెత్ ఓవర్లు లో వికెట్స్ తెస్తున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా అవసరమైనప్పుడు వికెట్స్ తీసి ఇండియాకి బిగ్ బ్రేక్స్ ఇస్తున్నాడు. ఆస్ట్రేలియా నుంచి జాన్సన్, బెన్, నాథన్ ఎల్లిస్ ఉన్నారు. కానీ ఎవరు ఫామ్ లో లేకపోవడం ఇండియాకి కలిసి వచ్చే విషయం. స్పిన్ ని చూస్తే ఇండియా నుంచి వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ మ్యాచ్ లో 5 వికెట్స్ తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐసీసీలో తన మొదటి మ్యాచ్ లోనే 5 వికెట్లు చేసి రికార్డు సృష్టించి ఇండియా విన్నింగ్ లో కృషి చేశాడు. అలాగే అక్షర్ పటేల్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో హ్యాట్రిక్ మిస్ అయింది. అవసరమైనప్పుడు వికెట్ తెస్తూ బ్యాటింగ్ లో పరుగులు రాబడుతూ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. జడేజా కూడా వికెట్స్ తీస్తూ పరుగులు సాధిస్తూ ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా నుంచి చూస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్ లో ఫామ్ లో ఉన్నప్పటికీ బౌలింగ్ లో ఫామ్ లో లేదని చెప్పొచ్చు. ఆడమ్ జాంపా మంచి ఫామ్ లో ఉన్నాడు అని చెప్పొచ్చు. అవసరమైనప్పుడు కీలక వికెట్స్ తీసి జట్టుకు ఎన్నో విజయాలు ఇచ్చాడు. సో స్పిన్ లోనూ ఇండియానే ముందుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4 మ్యాచ్లు ఆడగా అందులో ఇండియా 2 గెలిచింది. ఆస్ట్రేలియా 1 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. సో రికార్డ్స్ పరంగా కూడా ఇండియానే ముందుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం గురించి చూస్తే చేసింగ్ లో విన్నింగ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో మొత్తం 60 మ్యాచ్లు జరగగా అందులో 36 చేసింగ్ టీం విజయం సాధించాయి. ఇండియా కూడా చేసింగ్ లో రికార్డ్స్ బాగున్నాయి. సో ఇండియా టాస్ గెలిచి ఫీల్డ్ తీసుకోవాలి. ఓవరాల్ గా చూస్తే ఇండియాకే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇండియా గెలిచి ఫైనల్ కి చేరాలి అని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ టు టీమ్ ఇండియా.